నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. వెరీ ఇంపార్టెంట్‌లీ ఇది ఒక పెద్ద డిబేట్ నిజంగానే. సో, మన ఇండియాలో ఉన్న లైక్ అదాని గారు కానివ్వండి, ఈవెన్ నారాయణమూర్తి గారు కానివ్వండి, ఒకరు కనీసం వారంలో 60 గంటలు పని చేయండి అంటే, ఇంకోరేమో ఆ మాటని లైక్ అంగీకరించకుండా హీ హాస్ హిస్ ఓన్ స్టేట్మెంట్ అనమాట. లైక్ అలా చేశారనుకోండి మీ ఫ్యామిలీ చెల్లాచెదరైపోతుంది. మొత్తానికి మీరు ఒక్కళ్ళే మిగిలిపోతారు అన్నట్టుగా. యాహ్! సో విచ్ ఈస్ కరెక్ట్? వర్క్ లైఫ్ ఈ రెండు కూడా ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వవు, కానీ బ్యాలెన్స్ చేయండి అంటూ ఉంటారు. సో దీని గురించి మీరేమంటారు? ఈ టాపిక్ వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఉందండి. ఈవెన్ అమెరికాలో కూడా ఎలాన్ మస్క్ వర్కహాలిక్ అనమాట. వాళ్ళు కూడా ఇలా నాకు వారానికి ఇన్ని గంటలు పనిచేయాలంటారు. ఇండియాలో లేబర్ రూల్స్ ప్రకారం పర్ డే మాక్సిమం 9 అవర్స్. ఓకే. అండ్ వీక్లీ 48 అవర్స్, అంటే డైలీ 8 అవర్స్. అండ్ ప్రతి వీక్లీ అంటే ప్రతి 6 డేస్ వర్క్ చేస్తే 1 డే బ్రేక్ అనమాట. అది ఇండియన్ లేబర్ లాస్ అయ్యి అందరు దానికి ట్యూన్ అవుతారు బై డిఫాల్ట్. ఇక్కడ ఏంటంటే వర్క్ వేరు అంటే పర్సనల్ లైఫ్ వేరు. రెండింటికి బ్యాలెన్స్ చేయడం వెరీ ఛాలెంజింగ్ అది. అండ్ ఇట్స్ డిపెండింగ్ అపాన్ మనకి ఏది ప్రయారిటీ అనే దాన్ని బట్టి అనమాట. మీకు ఇప్పుడు హైక్స్ ఎక్కువ కావాలనిపించింది అనుకోండి, డెఫినెట్లీ గివ్ ద మోర్ వెయిటేజ్ టు ద వర్క్. అంటే నాకు ఫ్యామిలీ లైఫ్ కావాలనిపించింది అనుకోండి, గివ్ ద మోర్ ఇంపార్టెంట్ టు ద ఫ్యామిలీ. ఇక్కడ ఏ ఇద్దరు యాటిట్యూడ్ కానీ పర్సనాలిటీ కానీ బిహేవియర్ కానీ మ్యాచ్ అవ్వదు. ఓకే. అండ్ 24/7 అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఈ రోజుల్లో అవును. అండ్ వర్క్ని డిస్కనెక్ట్ చేసేసి ఫ్యామిలీకి వెళ్ళిపోవటం వెరీ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే కంపెనీ అయిన తర్వాత వాళ్ళ బాస్ని సాటిస్ఫై చేయాలి, హెచ్ఆర్ని సాటిస్ఫై చేయాలి, క్లయింట్ని సాటిస్ఫై చేయాలి, పక్కన ఎంప్లాయీస్ టీమ్ని సాటిస్ఫై చేయాలి. ఇంతమందిని చేసుకుంటూ ఇన్ టైం వాళ్ళకి సే గుడ్ బై చెప్పేసి ఇంటికి రావాలా. మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మనం ఆఫీస్లో ఉన్నంత వరకే మనం వర్కర్లు. ఇంటికి వచ్చామంటే ఒక కొడుక్కి ఫాదర్ అయి ఉండొచ్చు, ఒక భార్యకి భర్త అయి ఉండొచ్చు, ఒక తల్లికి కొడుకు అయి ఉండొచ్చు. ఆ రోల్స్ కూడా నువ్వు పర్ఫామ్ చేయాలి కదా. సో శాండ్విచ్ అయిపోతున్నారు మొత్తానికి. అయ్యే ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు ఏం కావాలి, ఎంత కావాలి అన్నదాన్ని బట్టి బ్యాలెన్స్ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎలాంటి లేని వాళ్ళందరూ ఈ కొత్త లివింగ్ స్టైల్ అంటే రూరల్ నుంచి నువ్వు అర్బన్కి మారావనుకోండి, వచ్చిందే మనీ కోసం కదా. పోనీ హైదరాబాద్ నుంచి అమెరికాకి వెళ్ళాలి అనుకోండి, వెళ్ళిందే మనీ కోసం కదా. అంటే క్లారిటీ ఉంది వాళ్ళకి, వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు అనేది. డెఫినెట్గా మోర్ ఇంపార్టెన్స్ ద కెరియర్. కెరియర్కే ఇంపార్టెన్స్ ఇస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒకటి హైక్స్ త్వరగా వస్తాయి, వర్క్ ఫోకసింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రమోషన్స్ బాగా వస్తాయి, తొందర డబ్బు వస్తుంది. ఓకే. కాబట్టి నీకు సొసైటీలో ఒక వాల్యూ కూడా పెరిగిపోద్ది. సో ఒకటే ఫోకస్ చేయడం ద్వారా అలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఫ్యామిలీ దూరం అయిపోతున్నావు. కరెక్ట్. నువ్వు సంపాదన అంతా దేనికోసం లాస్ట్కి ఇదంతా ఎందుకు అని నీకు థాట్ వచ్చింది అనుకోండి, అది ఏజ్ అయిపోయిన తర్వాత అది రాదు కదా. 25కి అబ్బాయిని ఇస్తారు, 35కి ఎవరు ఇస్తారండి? ఏజ్ అయిపోయింది, అప్పటికల్లా నీకు ఎంత ఆస్తున్నా సరే సెకండ్ అంతా అదైపోద్ది. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయడం వెరీ ఛాలెంజింగ్. బట్ దేంట్లో అడ్వాంటేజ్ దాంట్లో ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళ పర్సనల్గా డిసైడ్ అవ్వాలి నీకు ఏది ఇంపార్టెన్స్ అనేది. మనీ లేకపోతే ఏముంటుందండి? ఏమి ఉండదు లైఫ్లో. మనం ఏదో చాలాసార్లు కూర్చొని మనీ ఉందిలే, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి అన్ని సమకూర్చాలంటే మనీ కావాలి. చాలా మంది ఇష్టం లేకపోయినా జాబ్లు ఎందుకు చేస్తారు? అంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసి అంటే మనీ కోసమే. అందుకని బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండింటిని సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి తప్ప జీవితం మొత్తం ఒకటే గుడ్ ఒకటి బ్యాడ్ అని మనం చెప్పలేమండి. ఈ విషయం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే కూడా ఎక్కువ రిస్కీ ఉంది. అందుకని ఆ నారాయణమూర్తికి ఏమో పాపం అది ఒంటరిగా యుద్ధం చేసి గెలిచి లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు అనమాట. అతని పర్సనాలిటీకి అది సూట్ అయింది. ఎందుకంటే అతను అర్థం చేసుకునే భార్య దొరికింది, ఒకటే కూతురు కాబట్టి ఆమె చూసుకుంది, కాబట్టి వాళ్ళకి సూట్ అయింది అది. ఓకే. అండ్ అదాని గారికి లైఫ్ ఇంతకన్నా బెటర్ చూశారు, వాళ్ళు బెటర్ వేలు చూశారు. అండ్ జైన్ మతస్థులు అందరూ వాళ్ళు ఏంటంటే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆ అట్మాస్ఫియర్ పెరిగినాడు కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ వాళ్ళకి బాగా తెలుసు, మనతో కంపేర్ చేసినా సరే. అందుకని లైఫ్ అంతా ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. అతను యూత్ లో ఉన్నప్పుడు ముంబైలో రోడ్ల మీద డైమండ్స్ అమ్ముకుంటూ బతికిన బ్యాచ్ అనమాట. అంటే బోత్ ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్, బోత్ ఆర్ స్ట్రగ్లింగ్ లైఫ్, బోత్ ఆర్ అచీవింగ్ ది డిఫరెంట్ సినారియోస్. బట్ స్టిల్ ఓపెన్ డిఫరెన్స్ ఇప్పటికీ ఉంది. ఒకళ్ళేమో బోత్ ఆర్ ఇంపార్టెంట్ అంటున్నారు, ఒకళ్ళేమో కెరీరే చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. బట్ వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు ప్రాక్టికల్ చేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ కోసం చెప్పడం లేదు, వాళ్ళు చేస్తున్నారు. మీకు కూడా చేయండి, మంచి జరిగింది అంటున్నారు. రెండిట్లో రియాలిటీ ఉంది. అందుకని వాళ్ళు అది చేశారు, ఇచ్చేసిన సెటిల్ వేసే బదులు వాళ్ళు ఏ అట్మాస్ఫియర్లో పెరిగారు, ఏ అట్మాస్ఫియర్లో ఎలా అచీవ్ అయ్యారు అన్నదాన్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటే బాగుంటుంది. నచ్చపోతే దూరంగా ఉండొచ్చు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ యూ అనమాట. కాబట్టి యూత్లో ఉన్నప్పుడే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్,
గర్ల్ ఫ్రెండ్స్ ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. ఒక మధ్యస్థం వస్తేనేమో ఫ్యామిలీ సపోర్ట్ కోసం రాత్రింబౌళ్ళు వర్క్ చేయడం ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ వస్తే ఇది మొత్తం నాకెందుకు అని చెప్పేసి మళ్ళీ అదే అనిపిస్తుంది. కాబట్టి ఏజ్ తగ్గట్టు ప్రయారిటీస్ మారిపోతా ఉంటాయి ఎవరు పీరియడ్ టైంలో. కాబట్టి ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఏది ఇంపార్టెంట్ కాదు అనేది. బట్ డబ్బు ఇంపార్టెంట్, అదే టైంలో ఫ్యామిలీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. కరెక్ట్. ఎందుకంటే ఈ ఇద్దరు పెద్ద మనుషులు చెప్పిన మాట ఇంపార్టెంట్ కాదా అది పక్కన పెడితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్, అది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఫాలో అవ్వాలి. బేసికల్ గా ఎంటర్ప్రీనర్స్ ఎక్కడున్నా సరే దే గివ్ ద మోర్ ఇంపార్టెన్స్ ద వర్క్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఎంటర్ప్రీనర్ ఏరియాలో చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువ, ఆల్మోస్ట్ 80% దాకా 80 to 90% ఫ్లాప్సే ఉంటారు బిజినెస్ లో. అందుకని దాన్ని స్ట్రగుల్ చేసి సర్వైవ్ చేసేసి 10 మందికి ఇన్స్పైర్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు బీభత్సం కష్టపడుతుంటారు. అందుకని వాళ్ళకి బిజినెస్ తప్ప ఇంకేం ఉండవు, రాత్రి బగులు ఉంటారు. అందరికన్నా మొదట వచ్చేది ఓనరే, అందరికన్నా లాస్ట్ బయటకు వెళ్ళేది కూడా ఓనరే. అంతగా వాళ్ళు దాన్ని ఫోకస్ చేస్తారు అనమాట. ఎంప్లాయీకి అతను నాది కాదు, నేను జాబ్ మనీ కోసం వర్క్ చేస్తున్నప్పుడు అంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వాల్వ్ వెళ్ళిన అంత వర్త కాదు అది. కరెక్ట్. కాబట్టి వాళ్ళు మా ఫ్యామిలీ మాకు ఇంపార్టెంట్ అనుకోవడం తప్పేం లేదు. సో కాబట్టి లైఫ్ లో ఏది ప్రయారిటీ అనేది వర్క్ వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ ఉంది అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. కరెక్ట్ అండి, రెండు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు దేనికి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనం తెలుసుకొని దాన్ని ఇచ్చుకోవటం బెటర్. బట్ ఏదైనా కానీ 24/7 పవర్ ఉన్న, ఇంటర్నెట్ ఉన్న, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఈ రోజుల్లో మనీ ఎంత కావాలన్నా అంత సంపాదించుకోవచ్చు, ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంతకుముందుతో పోల్చుకుంటే. అంటే ఫ్యామిలీ అలా కాదు, ఏజ్ రోజు 24 hours ఉంటుంది. కాబట్టి వి గివ్ ద మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ. ఒక సర్టన్ ఏజ్ లోనే ఉంటుంది. బ్యాలెన్స్ మాత్రం మర్చిపోకుండా మెయింటైన్ చేయాలి కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.